వంగవీటి మోహనరంగ తెలుగు రాష్ట్రాల్లో ఆ పేరొక సంచలనం. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించిన నేత ఆయన. అసలు ఆయన పేరు ప్రస్తావించకుండా ఏపీ రాజకీయాలు ఎవరూ మాట్లాడుకోలేరు. విజయవాడ మహానగరానికి మకుటం లేని మహారాజుగా వంగవీటి రంగా వెలిగిపోయారు. కులమతాలకు అతీతంగా ఆయన పేదల కోసం పోరాడారు. ఆఖరికి అదే పేదల కోసం తన ప్రాణాలను సైతం కోల్పోయారు. ఒకప్పుడు విజయవాడ పేరు చెప్తే రౌడీ రాజకీయాలు, ఆధిపత్య రాజకీయాలే గుర్తుకొస్తాయి. నిజానికి బెజవాడ రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే రంగా రాకముందు, రంగా వచ్చిన తర్వాత, రంగా మరణానంతరం అనే చెప్పుకోవాలి. బెజవాడ రాజకీయాల్లో ఒక ట్రెండ్ సృష్టించిన నేత వంగవీటి మోహనరంగ. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి అసాధారణ శక్తిగా ఎదిగారు. కృష్ణలంక ప్రాంతం నుంచి కార్పొరేటర్ గా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడయ్యారు. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రంగా నాటి ఎన్టీఆర్ ప్రపంచనాన్ని తట్టుకుని విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అప్పటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అనేక పోరాటాలు చేసి రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగారు. రంగా పేరు చెప్తే అధికార పీఠాలు గడగడలాడేయి అంటే ఆయన ఎంత పవర్ఫుల్ నాయకుడో అర్థం చేసుకోవచ్చు. 1988 డిసెంబర్ 26న వంగవీటి రంగా హత్యకు గురయ్యారు. రంగా అభిమానుల ఆగ్రహ జ్వాలల్లో నాడు బెజవాడ నగరం తగలబడిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం అట్టుడికిపోయింది. రంగా చితిమంటలు ఆరినంత తొందరగా ఆయన అభిమానుల ఆగ్రహ జ్వాలలారలేదు. ఎన్నో సంవత్సరాలు టీడీపీ పార్టీతో రంగా అభిమానులు సానుభూతి పరుడు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే వంగవీటి రంగా మరణం తర్వాత ఆయన భార్య రత్నకుమారి 2 సార్లు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక రంగా వారసుడిగా ఆయన కుమారుడు వంగవీటి రాధా 2004లో రాజకీయ అరంగేట్రం చేశారు. తొలిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తండ్రికి తగ్గ తనయుడిగా నిజాయితీతో కూడిన పాలన రాధా చేశారని చెప్పొచ్చు. 2004లో కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు వందల కోట్లకు పడగలెత్తగా రాధా మాత్రం నిజాయితీగా కొనసాగారు. అదే నేడు రాధాకు శాపమైందని ఆయన సానుభూతి పరులు చెప్పుకుంటూ ఉంటారు. ఆపదంటే చాలు తన తండ్రిలా ముందుండి అండగా నిలుస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు పొందారు. అయితే 2009లో విజయవాడ సెంట్రల్ నుంచి ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసిన రాధా కేవలం 800 స్వల్ప ఓట్లతో ఓడారు. అంతేకాదు 2014లో వైసీపీ అభ్యర్థిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి రెండవసారి ఓటమి చవిచూశారు. దీంతో అప్పటి వరకు విజయవాడ సెంట్రల్ ఇన్ఛార్జిగా ఉన్న రాధాను కాదని వైసీపీ అధిష్టానం మల్లాది విష్ణుకి సీట్ ఇచ్చి రాధాను అవమానించింది. రెండు 2019 ఎన్నికలకు ముందు వంగవీటి రాధా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నాడు చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తానన్నా రాధా వద్దని చెప్పారట. ఇక కూటమి ఏర్పడిన తర్వాత కూడా కృష్ణా జిల్లాలో తన వంతు ప్రచార కార్యక్రమాలు చేశారు. కూటమి గెలుపులోనూ రాధా తన వంతు కృషి చేశారు. రంగా హత్య తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 2 ప్రధాన సామాజిక వర్గాల రాజకీయ కలయికలో నిస్వార్థంగా కీలక పాత్ర పోషించిన యువనేత వంగవీటి రాధానే.
నాడు టీడీపీలో చేరే సమయంలో తాను ఎన్ని అవమానాలు పడినా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని భావించి ముందుకు కదిలాడు రాధా. పదవి, అధికారం ఉన్నా లేకపోయినా బెజవాడ వాసుల దృష్టిలో వంగవీటి రాధా మాత్రం యువరాజుగా కీర్తింపబడుతున్నారని చెప్పవచ్చు. నేటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో రాధా ఎక్కడకు వెళ్ళినా రంగా కుమారుడిగా అడుగడుగునా ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు. అయితే నేటికి వంగవీటి రాధా ఎమ్మెల్యేగా గెలిచి 2 దశాబ్దాలు దాటుతోంది. దీంతో రంగా రాజకీయ వారసత్వం చట్టసభల్లో కనుమరుగు కాకూడదని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. 2 దశాబ్దాల నుంచి రాధాతో ప్రయాణించిన ఆయన అనుచరులు సైతం ఆయన్ను మళ్లీ చట్టసభల్లో చూడాలనుకుంటున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబుతో పాటుగా పవన్ తోనూ రాధాకు సత్సంబంధాలున్నాయి. గతంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు రాధాకి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పదవుల పంపకాల విషయంలో పెద్ద చర్చ జరిగింది. ముఖ్యంగా కార్పొరేషన్ అలాగే ఇతర నామినేటెడ్ పదవులతో పాటుగా ఎమ్మెల్సీల గురించి చర్చ జరిగిన ప్రతిసారి వంగవీటి రాధా పేరు ప్రస్తావనకు వస్తూనే ఉంది. దీంతో కూటమి పాలనలో రాధాకు ఏదో ఒక పదవి దక్కుతుందని చాలా మంది ఎదురు చూస్తూ వస్తున్నారు. కమర్షియల్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయిన విజయవాడకు మళ్లీ రాధా లాంటి నిజాయితీ పరులు నాయకత్వం వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది నగరవాసుల అభిప్రాయం. వంగవీటి వారసుడికి ఎన్డీఏ కూటమి ఎలాంటి పదవిని అప్పగించబోతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.